ప్రస్తుత ప్రభుత్వానికి వైసీపీ ముఖ్యులను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం మద్యంలో అక్రమాలు అనే ఆ లైన్ చుట్టూ వీళ్ళు కేంద్రీకరింపబడుతూ ఉన్నారు. అందులో ఏమైనా తేలితే జగన్ గారి వైపు వెళ్ళి ఆగొచ్చు అని చెప్పైతే ఆలోచన. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారిని ఇందులో కీలకంగా వాడుకోబోతూ ఉన్నారు. అండ్ విజయసాయి రెడ్డి గారే కర్త కర్మ క్రియ లెక్కలకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆయన పేరు చెప్పారు. పోలీసులు ఆయన కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు అన్న వివరాలు అయితే తెలియలేదు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నారో తెలియకపోతే వాళ్ళ నాన్నగారికి, వృద్ధుడైనటువంటి వాళ్ళ నాన్నగారికి నోటీసులు ఇచ్చి విజయవాడకు రండి విచారణకు అని చెప్పి పిలవడం ఎంతవరకు కరెక్టు అన్న విషయం అయితే అర్థం కావట్లేదు. ఎందుకని ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు అన్నట్లు ఆయన పాత్ర ఉందనో అక్రమాలు జరిగానో వాట్ అన్న సంగతి ఆ లోతుల్లోకి మనం వెళ్ళడం లేదు. కానీ వాళ్ళ కొడుకు ఏమి పిల్లోడు కాదు కదా. వాళ్ళ కొడుకు చేసేవాడికి వాళ్ళ తండ్రి బాధ్యత వహించడానికి, వాళ్ళ కొడుకు ఏమి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడలేదు కదా. అంటే అది కీలకమైనటువంటి సమాచారం మీద తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వాళ్ళ కొడుకు చేసినవన్నీ కనుక తండ్రితో చర్చించే పరిస్థితి ఉండదు. వాళ్ళ తండ్రి వృద్ధులు, ఆయన్ని పిలిపించడం అసలు ఏ విధంగా కరెక్ట్ అన్న పాయింట్ అయితే అర్థం కాలేదు. వాళ్ళ కొడుకు నిజంగా అక్రమాలు చేసి ఉంటే వాళ్ళ తండ్రికి సంబంధం ఏంటి? వాళ్ళ కొడుకు చేసిన అక్రమాలతో తండ్రికి సంబంధం ఉంది అని వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉండి పిలుస్తున్నారా? ఆ ఛాన్సే లేదు. ఆయన చాలా వృద్ధులు. మరి ఎందుకు ఆయన పిలిచి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అడిగారు అనుకోండి, నా కొడుకు ఏడున్నారో తెలియదు అంటారు. విజయవాడ విచారణకు పిలిచినా నాకు తెలియదనే అంటారు. ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. వాళ్ళ తండ్రిని పిలవడం ఏందో నాకు సీరియస్లీ అర్థం కాలేదు. సరే, పోలీసుల లాజిక్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ తండ్రిని పిలవడం ఏంటి? ఒకవేళ వీళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా కనుక టచ్లో ఉన్నారనుకుంటే వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టండి, వాళ్ళ ఇంటి దగ్గర నిఘా పెట్టండి, మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టండి, అక్కడ మీ పోలీసు వాళ్ళని పెట్టండి, తెలుసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్. అంతేగాని ఇప్పుడు వీళ్ళ తండ్రినే విచారణకు పిలిచి రండి మీరు అంటే ఆడిపోయి అడిగితే ఆయన ఏం చెబుతారు? ఇక్కడ ఏం చెబుతారు అక్కడ అదే చెబుతారు కదా. అంటే మరో రకంగా ఇంకో రకంగా చెప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిఏ కొన్ని స్కామ్లలో కీలకం అని చెప్పి, అదే వాళ్ళ పిఏ శ్రీనివాస్ చౌదరి అని ఇన్కమ్ ట్యాక్స్ వల్ల 2,000 కోట్లు లెక్కలు బయటపడ్డాయని పెద్ద ఎత్తున అప్పుడు బయటకు వచ్చాయి కదా. అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే దేశాలు విడిచే పారిపోయాడు ఆయన. ఏది జగన్మోహన్ గారి సర్కారు ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి మీరు రండి అని విచారణకు పిలవలేదే. సింపుల్ లాజిక్, పిలవలేదే. ఇప్పుడు వీళ్ళ తండ్రిని ఎందుకు పిలుస్తున్నారు? వీళ్ళ తండ్రికి ఎందుకు పిలుస్తున్నారు? ఇంతకుముందు ప్రభుత్వానికి కేసులు పెట్టడము, విచారణలు చేయడం చేత కాలేదేమో మరి. ఇప్పుడు చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారేమో పోలీసులు. నాకు తెలియదు, జనరల్గా వచ్చే లాజిక్లే కదా ఇవి. కసిరెడ్డి రాజశేఖర్ చిన్నపిల్లోడా? అమెరికాలో ఉండి అక్కడ వ్యాపారాలు చేసుకొచ్చిన పద్ధతినే కదా. మరి వాళ్ళ తండ్రిని ఎందుకు విచారణకు? పోనీలేండి, మరి పిలిచి ఏ విషయాలు తెలుసుకుంటారు. మొత్తం మీద వీళ్ళు మద్యం చుట్టూ ఏమైనా దొరకాలి, వైసీపీ ముఖ్యులను టార్గెట్ చేయాలంటే ఇదే మన కీలకం అని చెప్పి దీని చుట్టూ అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఏం తెలుస్తారో చివరికి ఇది ఎక్కడికి పోయి ఆపుతారో చూద్దాం.